పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3 రోజులు కూడా మరియమాతను తలుచుకొని మన గ్రామానికి, మన సంఘానికి మరియ తల్లి యొక్క పేరు పెట్టుకొని ఆమె యొక్క కాపుదలలో, ఆమె యొక్క దయలో ఇన్ని సంవత్సరాలు కూడా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం చేసుకున్నట్లే ఈ సంవత్సరము కూడా 3 రోజుల పండుగగా ఘనముగా ఊరేగింపుతో ప్రారంభించి ఈరోజు 3వ రోజుగా చక్కగా ముగించుకోవటానికి మనమందరం కూడా సిద్ధపడి వచ్చి ఉన్నాం. ఈ యొక్క పవిత్రమైన దివ్య విందులో మనందరం కూడా యోగ్య రీతిలో పాల్గొనాలి అంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకపరుచుకోవాలి. పండుగలు చేసుకునే ప్రతిసారి కూడా మనం ధ్యానించాల్సిన విషయం ఒకటి ఉంది అంటే, మన జీవితాలు దేవుని ముందు ఏ విధముగా ఉన్నాయి, నేను నా జీవితాన్ని ఏ విధముగా గడుపుతున్నాను, దేవునికి ఇష్టతరముగా ఉంటుందా లేకపోతే జనాలకి ఇష్టమైన రీతిలో నా జీవితాన్ని కొనసాగిస్తున్నానా అనేటటువంటి ఒక ఆధ్యాత్మిక చింతనను ప్రతి పండుగ చేసుకునే సమయంలోనూ మనం ధ్యానించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఒకవేళ మన జీవితాలు దేవుని దారిలో సరిగ్గా లేకపోతే, దేవుని దారిలో మన జీవితాలు నడిపించలేకపోతున్నట్లయితే ఒక్కసారి జ్ఞాపకపరుచుకొని ఆ దేవాది దేవుని ముందు కన్నీరు కార్చి క్షమాపణ వేడుకొని ఆ దేవాది దేవుని ముందు యోగ్యులుగా అవ్వటానికి మనం ప్రయత్నం చేయాలి. 1 నిమిషం పాటు అందరం కూడా కళ్ళు మూసుకొని దేవాది దేవునికి విరుద్ధంగా చేసినటువంటి ప్రతి ఒక్క చిన్న చిన్న పాపము కానివ్వండి, పెద్ద పాపము కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఒక్కసారి జ్ఞాపకపరుచుకుందాం. ప్రభువా, ఈ పవిత్రమైన దివ్య బిందులో పాల్గొనడానికి సిద్ధపడుతున్నటువంటి నేను యోగ్య రీతిలో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనే భాగ్యాన్ని, ఆ ధన్యత నాకు దయచేయమని ఆ దేవాది దేవుని యొక్క క్షమాపణను వేడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములను చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. మా తండ్రి అయిన సర్వేశ్వర, సత్యవాక్కు అయిన నీ కుమారుని, పరిశుద్ధత్వ ప్రధానమైన పవిత్రాత్మను ఈ లోకమునకు పంపి నీ పరమ రహస్యములను ప్రజలందరికీ వెల్లడి చేయ చిత్తగించితివి.
ముగ్గురు వ్యక్తులుగా ఉన్న నీవు ఒకే దేవుడవని తెలుసుకొని ఈ సత్యవంతమైన విశ్వాసమును ప్రకటించి జీవించుట ద్వారా నిన్ను త్రిత్వైక దైవముగా ఆరాధించు భాగ్యమును మాకు దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు ప్రభువు ఆయన కరుణామయుడు దయాపరుడైన దేవుడు. పరమ పవిత్ర త్రిత్వేక సర్వేశ్వర మహోత్సవము. మొదటి పట్టణము నిర్గమాకాండము 34వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 9వ వచనం వరకు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 9వ వచనం వరకు. మోషే మొదటి పలకల వంటి రాతి పలకలను రెండింటిని తయారు చేసెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లుగానే వానిని తీసుకొని మరునాటి ఉదయమున పెందల కడనే కొండ మీదకి ఎక్కిపోయాను. ప్రభువు మేఘము నుండి దిగివచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమున వెల్లడి చేసెను. ప్రభు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను. ప్రభువు ప్రభువు ఆయన కరుణామయుడు దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, స్థిర ప్రేమయందు విశ్వాసమందు అనంతుడు. ఆ మాటలు వినిన వెంటనే మోషే నేలకు తలవంచి నమస్కరించెను. అతడు యావేతో, ప్రభు నీకు నా ఎడల కటాక్షము కలదే అని నీవు నాతో రమ్ము. ఈ ప్రజలు తలబిరుసువారు నిజమే, అయినను నీవు మా దోషములను పాపములను మన్నింపుము, మమ్ము నీ ప్రజగా స్వీకరింపుము అని మనవి చేసెను. ఇది ప్రభువాక్కు. యేసుక్రీస్తు ప్రభు కృపయు దేవుని ప్రేమయు పవిత్రాత్మ సహవాసమును మీకు అందరికును లభించునుగాక. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. సోదరులారా, సెలవు. సంపూర్ణులగుటకు కృషి నలుపుడు, నేను చెప్పిన దానిని ఆలకింపుడు, పరస్పరము ఏకీభావము కలిగి ఉండుడు, సమాధానముతో జీవింపుడు. ప్రేమ సమాధానములను ఇచ్చు దేవుడు మీకు తోడుగను. పవిత్రమైన ముద్దుతో పరస్పరము శుభాకాంక్షలు తెలుపుకొనుడు. దైవ ప్రజలందరూ మీకు శుభాకాంక్షలు పంపుచున్నారు. యేసుక్రీస్తు ప్రభు కృపయు దేవుని ప్రేమయు పవిత్రాత్మ సహవాసమును మీకు అందరికును లభించునుగాక. ఇది ప్రభువాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 3వ అధ్యాయము వచనములు 16 నుంచి 18 వరకు. యోహాను శుభవార్త 3వ అధ్యాయము వచనములు 16 నుండి 18 వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను.
ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అటుల చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసము ఉంచలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ మనలను పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మీద ధ్యానించమని ఈనాటి పఠనాలన్నింటినీ కూడా మనకు ఇస్తూ ఉంది. మనం ఎన్నోసార్లు ప్రసంగాలు వింటూ ఉంటాం, ఎన్నోసార్లు త్రిత్వైక సర్వేశ్వరుని మీద ధ్యానించి ఉంటాం. ఒక్కసారి మనం విన్న దానిని, ధ్యానించిన దానిని ఒక్కసారి జ్ఞాపకపరుచుకుందాం. ఏంటి ఈ త్రిత్వేక సర్వేశ్వరుడు అంటే? చాలాసార్లు విన్నారు కదా. కొత్త పదంలాగా ఉన్నట్లు నన్ను చూస్తున్నారు మీరంతా విచిత్రంగా. ఇదే మొట్టమొదటిసారి వింటున్నాం ఫాదర్ ఈ మాట అన్నట్టు. త్రిత్వేక సర్వేశ్వరుడు అంటే ఏమిటి? త్రిత్వము అంటే ఎన్ని? త్రిత్వము అంటే 3 ప్లస్ ఏక. ఏక అంటే ఎంత? 1. 3 + 1 4 కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. త్రిత్వేక, ముగ్గురు ఒకటిగా ఉండటం. ఎవరు ఆ ముగ్గురు? ఎవరు? మాతా పితా పిల్లల? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఎవరు ఈ తండ్రి? మళ్ళీ నేను కేటగిజం నేర్పిస్తున్నాను మీకు. ఎవరు ఈ తండ్రి? ఎవరు ఈ తండ్రి? లోకమును సృష్టించినటువంటి సృష్టికర్త. ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు? లోకమును రక్షించినటువంటి రక్షణకర్త. ఎవరి పవిత్రాత్మ? భలే ఎడగొట్టేశాం కదా ముగ్గురిని. సృష్టికర్తని ఒకరిని, రక్షణకర్తని ఒకరిని, ఆదరణకర్తని ఒకరిని, ముగ్గురిని కూడా మనం ఒక బంధం నుంచి ఎడగొట్టేశాం. ఈ ముగ్గురు వేరువేరు కాదు. సృష్టి ఆరంభము నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా ఈ ముగ్గురు కలిసి ఉన్నటువంటి వ్యక్తులే. తండ్రి దేవుడు భూమ్యాకాశములను సృజించిన తర్వాత తన యొక్క వాక్కుతో ప్రతి ఒక్క దానిని సృష్టిస్తూ ఉన్నాడు. ఎవరి వాక్కు? ఎవరి వాక్కు? బైబుల్ అంతా తెలుసు కదా మనకి. ఎవరి వాక్కు? దేవుడేనా? ఏ దేవుడు? క్రీస్తు భగవానుడు. మనకు యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు చెబుతూ ఉంటారు, ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, దేవుడే వాక్కు అయి ఉండెను. అవును కదా. ఆ వాక్కు ద్వారానే తండ్రి దేవుడు సృష్టిని మొత్తాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. అదే సమయంలో మనం అక్కడ మళ్ళీ ఇంకొక మాట చూస్తూ ఉంటాం, పవిత్రాత్మ దేవుడు తిరుగాడుతూ ఉంటాడు. అంటే మొదటి నుంచి కూడా వీళ్ళు ముగ్గురు ఉన్న వ్యక్తులే. అంతేగాని మీరు సపరేట్ చేయొద్దు. ఒకళ్ళ సృష్టికర్త, ఒకళ్ళ రక్షణకర్త. ముగ్గురు అనుకున్న తర్వాతే ఆ కార్యక్రమాలను నిర్వహించారు. ముగ్గురు ఒకరికి తెలియకుండా ఒకరు ఏదీ కూడా చెయ్యలేదు. ఇప్పుడు క్రీస్తు భగవానుడు రక్షణకర్త అయితే అందులో పవిత్రాత్మ దేవుడు ఉన్నాడు, తండ్రి దేవుడు ఉన్నాడు. తండ్రి దేవుడు సృష్టికర్త అయితే అక్కడ యేసు భగవానుడు ఉన్నాడు, పవిత్రాత్మ దేవుడు ఉన్నాడు. పవిత్రాత్మ దేవుడు ఆదరణకర్త అయితే అక్కడ తండ్రి దేవుడు ఉన్నాడు, యేసు దేవుడు ఉన్నాడు. ముగ్గురు కూడా అన్ని చోట్ల ఉన్నారు. విడగొట్టొద్దు వాళ్ళని. అర్థమైందా? ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పటికీ ఏకముగా ఉన్నారు అంటే అన్ని చోట్ల, అన్ని సందర్భాల్లో, అన్ని విధాలుగా వాళ్ళు ఒక్కటే. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క విశ్వాసం ఏంటనేది మనకు తెలియదు కాబట్టే ఎవరొచ్చి ఏది చెప్పినా, ఎక్కడ ఏ విమర్శ వినిపించినా మనము పెద్ద తెలివిగల వాళ్ళలాగా వెంటనే ఏం చేస్తామంటే నిజమే కాబోలు, కథోలిక చర్చి అలాగే చేస్తుంది కాబోలు అని వెంటనే ప్లేట్ మార్చేస్తాం. అవునా కదా? ఎవరైనా వచ్చి లాజిక్గా ఒక్క మాట అంటే చాలు, ఒక విషయాన్ని చెప్తే చాలు, అమ్మో నిజమే కాబోలు. ప్రపంచంలో ఉన్నటువంటి తెలివిగల వాళ్ళలో మనమే మొదటి తెలివిగల వాళ్ళములాగా ఆలోచించి కథోలిక చర్చిని వేలెత్తి చూపించడానికి మనమే ముందుంటాం. ఎందుకంటే మనము నమ్మేది, మనము విశ్వసించేది, మనము నేర్చుకున్నది మనకే అర్థం కాలేదు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మరియ తల్లి విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది. అవునా కదా? మరియ తల్లి విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత స్వరూపాల విషయంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. స్వరూపాలు పెడుతున్నారు కదా, విగ్రహారాధన చేస్తున్నారు కదా, వెంటనే మనం ఏమంటాం, అమ్మో నిజమే కాబోలు. అవునా కదా? దేవుని స్థానంలో దేవుణ్ణి పెట్టి దేవుని నామాన్ని స్మరించుకుంటా దేవుణ్ణి ఆరాధిస్తే అది విగ్రహారాధన అనే వాళ్ళు కొంతమంది ఉంటే, వాళ్ళతో వంత పలికే వాళ్ళల్లో మనలో 90% మంది వాళ్ళతోనే ఉంటారు. నీవు ఎప్పుడైతే దేవుని స్థానంలో వేరే వాళ్ళని పెడతావో, వేరే ఒక వస్తువునో ఒక వ్యక్తినో పెట్టి వాళ్ళని ఆరాధించటము, వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వటము నువ్వు ప్రారంభిస్తావో, అప్పుడు నువ్వు విగ్రహారాధనలోకి పడిపోతున్నట్లు. నువ్వు క్రీస్తు భగవానుని ఫోటోయే చూసుకుంటూ క్రీస్తు భగవానునికే ప్రార్థన చేస్తే అది విగ్రహారాధన అవుతుందా? అవుతుందా? అందుకే కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు చాలా చక్కగా చెప్తారు, ధనాపేక్ష విగ్రహారాధనకు మూలము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధనాపేక్ష, ఎందుకంటే నువ్వు దేవుని స్థానంలో ధనాన్ని పెట్టావు. నిన్ను కంట్రోల్ చేసేది, నిన్ను నడిపించేది, నిన్ను అన్ని విధాలుగా జీవింపజేసేది ఈ ధనమే, కానీ దేవుని హస్తము అక్కడ ఉండటం లేదు. అదేవిధంగా కొంతమంది వాళ్ళనే దేవుని స్థానంలో పెట్టుకుంటారు. కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి హీరోలను దేవుని స్థానంలో పెడతారు. కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి బంధువుల్ని దేవుని స్థానంలో పెడతారు. దేవుణ్ణి సెకండరీ చేస్తారు, రెండవ వ్యక్తిగా పరిగణిస్తారు. అది విగ్రహారాధన అంటే. అది విగ్రహాల వెనకాల పరుగులు పెట్టడం అంటే. ఎవరో కోసం నువ్వు ప్రాణాలు అర్పించేస్తావు, దేవుడి కోసం అర్పించమంటే నీ దగ్గర అంత ఓపిక లేదు. ప్రార్థనకు రావడానికి సమయం మన దగ్గర ఉండదు, కానీ వేరే మీటింగ్స్కి వెళ్ళాలంటే మన దగ్గర సమయం ఉంటుంది. ఇక్కడ నుంచి ఎవరో అక్కడ సువార్త సేవలు సభలు పెట్టారంటే ఆటో కట్టించుకొని వెళ్ళటానికి మనకు ఓపిక ఉంటుంది, కానీ పక్కనున్న చర్చికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి మనకి ఓపిక ఉండదు, సమయం లేదు. చాలా చోట్ల ఇదే జరుగుతూ ఉంది. ఎందుకంటే నువ్వు ఉన్నటువంటి ఈ కథోలిక జీవితము నీకే అర్థము కాలేదు. ముందు అది నేర్చుకోండి. అందుకే సత్యోపదేశ సంక్షేమము, క్యాటకిజం నేర్పించేది చిన్నప్పటి నుంచి మీ పిల్లల్ని పంపించండి, నేర్పించండి. ఎందుకంటే ఎంతోమంది అసత్య బోధకులు బయలుదేరుతారు. అంత్య దినములలో వీళ్ళందరూ కూడా మీ విశ్వాసాన్ని కన్ఫ్యూజ్ చేసేసి మిమ్మల్ని అందరినీ తికమక పెట్టేసి వేరే వేరే విధములుగా మిమ్మల్ని విభజించి వేస్తారు. కాబట్టి నువ్వు విశ్వసించేది, నువ్వు నమ్మేది, నువ్వు పాటించేది, నువ్వు ప్రార్థించేది, నువ్వు నడుచుకునేది నువ్వు ముందు తెలుసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మ గారి గురించి కూడా అదే విధముగా జరుగుతూ ఉంటుంది. మనము కూడా చాలామంది, నేను ఒకసారి విన్నప్పుడు చాలామంది అదే విధంగా చెప్తున్నారు, నిజమే కదా ఫాదర్, మనం కూడా అలాగే చేస్తున్నాం కదా ఫాదర్. ఏం చేస్తున్నాం మనం? అవునా కదా, ఏం చేస్తున్నాం మనం? మీ తల్లిదండ్రులు మీరు గౌరవించరా? మా తల్లిదండ్రులు మేము గౌరవించను ఫాదర్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరైతే తమ తల్లిదండ్రులను గౌరవించరో, తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉండదో, వాళ్ళే దేవుణ్ణి ప్రేమిస్తారు కానీ దేవుని తల్లిని ప్రేమించలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో వాగ్దాత మందసం ఉంటుంది. అవునా కదా? వాగ్దాత మందసం, అందులో ఏమేమి ఉంటాయి? వాగ్దాత మందసంలో ఏమేమి ఉంటాయి చెప్పండి, పర్వాలేదు. ఎన్ని సంవత్సరాలు మన వాక్యం వింటున్నాం కదా, ఫాదర్ ఏంటి తిడుతున్నారు అనుకుంటున్నారా? ఇవి తెలవాల్సిన విషయాలు కదా మనకి. ఏమేమి ఉంటాయి వాగ్దాత మందసంలో? మన్నా,
చెప్పండి, పర్వాలేదు. కొరియర్ గ్రూప్ వాళ్ళు ఫోన్లు పెట్టుకున్నారు కానీ ఒక మాట కూడా రావట్లేదు అక్కడి నుంచి. ఏమేమి ఉంటాయి? దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు, అహరోను కర్ర, మన్నా. అవునా కదా? హెబ్రీలకు రాసిన లేఖ 9వ అధ్యాయము 4వ వచనము. దాని యందు చదువమ్మా. ఆ మందసమునందు మన్నా గల బంగారు పాత్ర, చిగురించిన అహరోను దండనము, నిబంధనము రాయబడిన 2 రాతి పలకలను ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాగ్దాత మందసంలో ఉన్నది ఏంటంటే 10 ఆజ్ఞలు, మన్నా, అహరోను కర్ర. ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటివి. అంటే ఈ మూడిటిని కలిపి ఉంచడానికి ఒక మందసాన్ని తయారు చేయమని దేవుడే మోషేకి ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఒక మందసమే ఆ మూడిటిని ఉంచడానికి యోగ్యమైనది. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ గది ఉందిగా అందులో పడేయి, లేకపోతే బీరువా ఉందిగా బీరువాలో పెట్టు, లేకపోతే పెట్టుందిగా పెట్టులో పెట్టు అని దేవుడు మోషేకి చెప్పలేదు. ఈ విధముగా ఈ కొలతలతో ఒక మందసాన్ని తయారు చెయ్యి, ఆ మందసములోనే ఈ మూడింటిని ఉంచాలి. ఎందుకంటే ఇవి పవిత్రమైనవి. ఈ మూడింటి ఉంచిన తర్వాత ఆ మందసం పైన కెరూబీము దేవదూతల యొక్క స్వరూపాలు ఉంచండి. ఎవరు ఈ కెరూబీము? విన్నారు ఎప్పుడన్నీ మాట? ఎక్కడ విన్నారు? ఏంటి వీళ్ళ డ్యూటీ? కెరూబీముల యొక్క డ్యూటీ ఏంటి తెలియదు కదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ టు సేవ్ యూఆర్ క్యాథలిక్స్. ఎందుకంటే మనకు బైబుల్ తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కెరూబీములు ఎక్కడ మనకు కనిపిస్తారంటే ఎప్పుడైతే అవ్వ ఆదాము తప్పు చేసి స్వర్గం నుంచి వెలివేయబడతారో, మళ్ళీ ఎక్కడ తిరిగి వస్తారో అని చెప్పి ఆ యావే దేవుడు ఈ కెరూబీము దేవదూతలను కాపలాగా ఉంచుతారు. అది ఆది కాండంలో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఏదోను తోటను రక్షించడం. అదేవిధంగా ఈ మందసాన్ని కూడా రక్షించాలి, వీళ్ళది డ్యూటీ అని చెప్పటము కోసము దేవాతి దేవుడు ఈ విధంగా చేయండి అని వాళ్ళకు చెబుతూ ఉన్నాడు. వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. ఆ విధముగానే ఆ యొక్క మందసాన్ని తయారు చేశారు. ఆ మందసంలో ఆ మూడింటిని ఉంచారు. ఎందుకంటే ఆ మందసమే ఈ మూడింటిని ఉంచటానికి యోగ్యమైనది. అదే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ మందసము, ఈ 3 కలిగి ఉన్నటువంటి ఆ మందసము కొత్త నిబంధనకు వచ్చేసరికి మరియ తల్లిగా మారుతూ ఉంది. ఎందుకంటే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు మరియ తల్లి గర్భములోనే ఉన్నాయి. జీవాహారము గర్భములోనే ఉన్నది. అహరోను కర్ర గురుత్వము, యాజకత్వము ఆమె గర్భంలోనే ఉన్నది. ఎవరు ఉన్నది ఆమె గర్భంలో? ఎవరు ఆమె గర్భంలో ఉంది? చెప్పండి, పర్వాలేదు. క్రీస్తు భగవానుడు. సిగ్గుపడుతున్నారేంటి? క్రీస్తు భగవానుడు ఈ మూడింటిని కలిగి ఉన్నటువంటి వ్యక్తి క్రీస్తు భగవానుడు. ఆ క్రీస్తు భగవానుడే మరియ తల్లి యొక్క గర్భములో ఉంటూ ఉన్నారు. ఈ 10 ఆజ్ఞలు, అహరోను కర్ర, మన్నా, ఈ మూడింటిని పెట్టడానికే దేవుడు ఎన్ని ఆజ్ఞలు, నిబంధనలు ఏర్పాటు చేస్తే ఆ మూడింటిని కలిగి ఉన్నటువంటి వ్యక్తిని ఒక వ్యక్తిలోకి ప్రవేశింప చేయటానికి దేవుడు ఎంతగా ఆలోచించి ఉంటాడు. అవునా కాదా? కరెక్టేనా నేను చెప్పింది? ఈ 3 సామాన్యమైన వాటినే భద్రపరచడానికి, ఇదిగో ఈ విధంగా నువ్వు మందసాన్ని తయారు చెయ్యి, ఇన్ని కొలతలు ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ రూపం ఉండాలి, ఇవి అక్కడ ఉండాలి అని చెప్పినటువంటి ఆయ దేవుడు అదే ఉన్నటువంటి ఆ క్రీస్తు భగవానుణ్ణి మరియ తల్లిలోకి ప్రవేశింప చేయడానికి, మరియ తల్లిని ఎన్నుకోవటానికి, మరియ తల్లిని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన ఇంకా ఎంతగా ఆలోచన చేసి ఆ తల్లిని ఎన్నుకున్నారో మనం ఆలోచించుకోవాలి. చూడండి, మందసము యెరూషలేమునకు వచ్చేటటువంటి సందర్భము, మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళేటటువంటి సందర్భము 2 ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి మనకు బైబిల్లో.
ఈ మందసాన్ని యెరూషలేమునకు తీసుకొచ్చేటటువంటి వాక్య భాగం ఎక్కడ ఉంటుంది మనకి బైబిల్లో? అసలు పాత నిబంధన తెరిస్తేగా ఫాదర్ పేజీలు అంటుకుపోయినాయి అంటారా? కొంతమంది బైబిల్ తీస్తూ ఉంటే రావు, ఎందుకంటే పేజీలు అంటుకుపోయి ఉంటాయి. అసలు ఎప్పుడు తీరు కదా, నలగకూడదు, చెరగకూడదు, పాడవ్వకూడదు. కొన్నప్పుడు ఎట్టుందో చనిపోయేటప్పుడు కూడా బైబిల్ అట్టాగే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా మనకి గర్వకారణమైనటువంటి విషయాలు. సంతోషంగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుంటుంది పాత నిబంధనలో ఈ యొక్క మందసాన్ని యెరూషలేమునకు తీసుకొచ్చేటటువంటి సందర్భం? 2వ సమూయేలు గ్రంథము ఎన్నో అధ్యాయము? 2వ సమూయేలు గ్రంథము ఎన్నో అధ్యాయం చెప్పండి, పర్వాలేదు. 6వ అధ్యాయం. ఎప్పుడైతే మందసాన్ని తీసుకొస్తున్నారు అని దావీదు మహారాజు వింటాడో వెంటనే మందసము వైపు యూదయ సీమకు పరుగులు పెడుతూ ఉంటాడు. అదేవిధంగా మరియ తల్లి ఎప్పుడైతే ఎలిజబెత్తమ్మ గర్భము ధరించి ఉందని విన్నదో వెంటనే ఆమె ఉదయముననే యూదా నగరమునకు పరుగులు పెడుతూ ఉన్నారు. చూడండి, ఈ రెండు అంటే పాత నిబంధనలో ఉన్న మందసాన్ని, కొత్త నిబంధనలో ఉన్న మందసాన్ని పోల్చటానికే పాత నిబంధన, కొత్త నిబంధన ఈ విధంగా రాయబడటం జరిగింది. ఎందుకంటే కొత్త నిబంధనలు ఏదైతే నెరవేర్చబడిందో అది పాత నిబంధనలో చెప్పబడింది. ఏ విధముగా దావీదు మహారాజు ఆ యొక్క మందసాన్ని కలుసుకోవడానికి ఉదయాన్నే లేచి యోదయా సీమకు పరుగులు పెట్టాడో అదే విధముగా మరియ తల్లి కూడా ఎలిజబెత్తమ్మ దగ్గరికి పరుగులు పెడుతూ ఉన్నారు. ఆ మందసము ఎప్పుడైతే యెరూషలేములోకి వచ్చిందో ఆ మందసము ముందు దావీదు మహారాజు ఏం చేశాడు? దావీదు మహారాజు నాట్యం చేశాడు, గంతులేశాడు. అదే విధముగా మరియ తల్లి ఈ మందసాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఎలిజబెత్తమ్మ గర్భంలోని శిశువు కూడా ఏం చేశాడు? గంతులు వేశాడు. తర్వాత దావీదు మహారాజు ఎప్పుడైతే ఈ యొక్క మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్న సందర్భంలో ఒక చోటకు వచ్చిన తర్వాత ఎడ్ల బండి మీద తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆ చక్రము కొద్దిగా ఒరిగి ఆ మందసము కింద పడిపోబోతూ ఉండగా ఒక వ్యక్తి దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ వ్యక్తి పేరేంటి? ఉస్సా కదా? ఏమో కొత్త బాప్తిజం పేర్లు ఏమో మాకండి, మీరే జ్ఞానస్నానం ఇచ్చేస్తున్నారు ఆ వ్యక్తికి, మళ్ళీ కొత్త పేరు పెడుతున్నారు. ఆ వ్యక్తి ఇలా పట్టుకోగానే ఏం జరుగుతుంది? ఆ వ్యక్తికి చనిపోతూ ఉంటాడు. ఆ వ్యక్తి చనిపోగానే దావీదు మహారాజుకి భయం వేస్తుంది. వెంటనే ఏం చేస్తాడు దావీదు మహారాజు? ఈ మందసం యెరూషలేములోకి వద్దు, వేరే ఒక వ్యక్తి ఇంటికి పంపించేయండి అంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోవడం చూడంగానే దావీదు మహారాజుకి భయం వేసేస్తుంది. ఎప్పుడైతే ఈ మందసాన్ని ఆ వ్యక్తి ఇంటికి పంపించారో ఆ వ్యక్తి, ఆ కుటుంబము ఎంతగానో అభివృద్ధి చెందటం ప్రారంభమవుతుంది. అది తెలుసుకున్న దావీదు మహారాజు మళ్ళీ దానిని తీసుకురావడానికి ప్రయత్నం చేసి దానిని యెరూషలేముకు తీసుకొస్తూ ఉంటాడు. ఎక్కడైతే ఈ మందసం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. చూడండి, దావీదు మహారాజు నాకు వద్దు అని ఆ మందసాన్ని వేరే ఒక వ్యక్తి ఇంటికి పంపించినప్పుడు ఆ వ్యక్తి, ఆ కుటుంబము, ఆయన యొక్క సిరి సంపదలు అన్నీ కూడా అభివృద్ధి చెందబడ్డాయి. అదే విధముగా నూతన నిబంధనలు ఉన్నటువంటి ఈ మందసము, మరియ తల్లి అనేటటువంటి ఈ మందసము నీ ఇంటిలో ఉంటే, నీ హృదయములో ఉంటే, నీతో పాటు ఉంటే నీ కుటుంబము కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందులో ఇంకొక సందేహం లేదు. ఎవరో ఏదో అంటున్నారు, ఎవరో ఏదో చెప్తున్నారు, అలా అంటున్నారుగా ఫాదర్, ఇలా అంటున్నారుగా ఫాదర్, మీరేది కూడా మీ విశ్వాసాన్ని కదిలించేలా చేసుకోవద్దు. మీరు నమ్మేది నిజమైనటువంటి విశ్వాసము. మొదటి నుంచి కూడా కథోలిక సభ విశ్వసించి పాటిస్తున్నటువంటి విశ్వాసం అది. 16వ శతాబ్దం వరకు కూడా మరియ తల్లి గురించి కానీ, ఎవరి గురించి కానీ, కథోలిక విశ్వాసం గురించి కానీ ఎటువంటి ప్రశ్నలు ఏమీ లేవు. ఈ లూథర్ కూడా ఎప్పుడైతే కథోలిక సంఘం నుంచి లూథర్ బయటకు వచ్చాడో లూథర్కు కూడా మరియ తల్లి అంటే ఎంతో ఇష్టం. ఎన్నో పాటలు రాశాడు, ఎన్నో ప్రసంగాలు రాశాడు.
కానీ దాని తర్వాత వచ్చిన వాళ్ళే కథోలిక సభను విమర్శించడానికి, కథోలిక సభ కంటే మేము విభిన్నంగా ఉన్నాము అని చూపించడానికే మరియ తల్లిని ఈ విభేదాల్లోకి లాక్కొని వచ్చారు. అందుకే మరియ తల్లి రావాల్సి వచ్చింది. చూడండి, వాక్యం తెలిసిన ఎవడైనా సరే, బైబుల్ తెలిసిన ఎవరైనా సరే, పాత నిబంధనలో ఉన్న మందసాన్ని ఏ విధంగా ఆ వ్యక్తి తాకాలని అనుకున్నప్పుడు చనిపోయాడో, కొత్త నిబంధనలు ఉన్న మరియ తల్లిని కూడా విమర్శించిన వారి జీవితాలు కూడా ఆ విధముగానే అవుతాయి. ఎందుకంటే ఇది బైబుల్ చెప్పినటువంటి సత్యం. చూడండి, అక్కడ ఏ విధంగా రాయబడిందో కొత్త నిబంధనలో కూడా ఆ విధంగానే రాయబడింది. మరి ఈ వాగ్దాత మందసానికి పాత నిబంధనలో ఏమైందయ్యా అంటే, ఎప్పుడైతే బబిలోనియా రాజు ఈ యెరూషలేము మీద దండయాత్ర చేస్తాడో, ఈ మందసాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతాడో, ఎక్కడ ఏం అవమానాల పాలు చేస్తాడో అని చెప్పి దానిని వెంటనే ఒక ప్రవక్త తీసుకొని వెళ్ళి ఒక గుహలో దాచేస్తూ ఉంటాడు. నేను మీకు కథలా చెప్తున్నా, బైబిల్ అంతా చదివిస్తే టైం అవుతుంది కాబట్టి. ఒక గుహలో దాచేస్తాడు. ఈ ప్రవక్త ఆ గుహలో ఎక్కడ దాచాడో తెలుసుకుందామని చెప్పి ఎంతోమంది ఆ దారిని కనుగోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరికి కూడా ఆ దారి కనిపించదు. అప్పుడు అది తెలుసుకున్నటువంటి ఆ ప్రవక్త ఆ వ్యక్తుల దగ్గరకు వచ్చి, అయ్యా, మీరు ఇప్పుడు ఎతికినా కూడా అది మీకు కనిపించదు, ఎందుకంటే అది నిగూఢమైనది. అది మళ్ళీ మీకు కనిపించాలి అంటే ఎప్పుడైతే యూదా ప్రజలందరూ కూడా 12 గోత్రాలన్నీ కూడా ఒక చోట చేర్చబడతాయో అప్పుడే ఆ మందసము మళ్ళీ మీకు కనిపిస్తుంది. ఆ ఏర్పాటు ఎప్పుడు జరిగిందంటే కొత్త నిబంధనలో జరిగింది. 12 గోత్రాల నుంచి క్రీస్తు భగవానుడు 12 మంది శిష్యులను ఎన్నుకుంటూ ఉంటాడు. ఆనాడు ఆ యొక్క మందసము మీద దేవుని యొక్క శక్తి ఏ విధంగా ఆవరించబడిందో అదే విధముగా మరియ తల్లి మీద కూడా దేవాది దేవుని యొక్క శక్తి ఆవరించబడి ఉంది. అదే మనం చూస్తూ ఉంటాం లోకా శుభవార్త 1:38లో, సర్వోన్నతుని శక్తి ఆవరించును. అదే విధముగా మందసము మీద కూడా ఎప్పుడు సర్వశక్తినాథుని శక్తి ఆవరింపబడి ఉండేది. ఈ రెండు కూడా తెలిసినటువంటి ఏ వ్యక్తి కూడా మరియ తల్లిని విమర్శించడానికి భయమేయాలి. ఎందుకంటే ఆనాడు మందసం పడిపోతుందని పట్టుకోవాలని ప్రయత్నించినటువంటి ఆ వ్యక్తికి జరిగినట్లుగానే ఈనాడు నూతన మందసమును విమర్శించే వ్యక్తులకు కూడా అదే విధముగా దేవాతి దేవుడు చేస్తూ ఉంటాడు. చాలామంది అంటూ ఉంటారు, ఓ స్త్రీ ఇది నాకేమి నీకేమి అనగానే, చూడండి క్రీస్తు భగవానుడే స్త్రీ అన్నాడు, మనం ఎందుకు గౌరవించాలి, మనం ఎందుకు ఆమెకి ఇన్ని పండగలు చేయాలని అంటూ ఉంటారు. నిజంగా క్రీస్తు భగవానుడే ఓ స్త్రీ నీకేమి నాకేమి అని ఆమెని అవహేళన చేసి ఉంటే, ఒక విధముగా ఆలోచిస్తే మనందరం కూడా క్రీస్తు భగవానునికి ఒక నేరాన్ని అంటగడుతూ ఉన్నాం. ఏం నేరం అది? 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏంటి? తల్లిదండ్రులను గౌరవించదువుగాక. అంటే ఆనాడు క్రీస్తు భగవానుడు తన తల్లిని గౌరవించకుండానే మనకి తల్లిదండ్రులను గౌరవించదువుగాక అని చెప్పారంటారా? ఆలోచన చేయండి. మనకు బైబుల్ తెలియదు కాబట్టి ఎవరేం చెప్పినా మనం ఆలోచించుకుంటూ అదే కరెక్ట్ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఓ స్త్రీ నీకేమి నాకేమి అని ఆమెను అవహేళన చేసి ఉంటే క్రీస్తు భగవానుడు ఆనాడే 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి 4వ ఆజ్ఞను మీరారు. ఎందుకంటే తల్లిని గౌరవించలా, అవునా కాదా? తల్లిని ఏమన్నారు? ఓ స్త్రీ అన్నట్లే కదా, గౌరవించినట్లే కదా. అంటే క్రీస్తు భగవానుడు 4వ ఆజ్ఞను మీరారు అని మీరందరూ కూడా అనేటువంటి వ్యక్తులతో కూడా ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. ఎవడైతే జ్ఞానము లేకుండా బైబిల్ గురించి తెలియకుండా ఈ విధంగా మరియ తల్లిని అవహేళన చేస్తూ ఉన్నాడో వాడితో పాటు మీరు కూడా చప్పట్లు కొడుతున్నారు, వాడితో పాటు మీరు కూడా అవును కదా అని ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. క్రీస్తు భగవానుడికి అలాంటి పాపాలు అంటగట్టొద్దండి. ఆయన ఓ స్త్రీ నాకేమి నీకేమి అన్నాడంటే, నా గడియ ఇంకా రాలేదు అన్నాడంటే ఎందుకు అన్నాడు అంటే, అమ్మా నేను ఈరోజు ఈ అద్భుతం చేశాను అంటే ఈ రోజుతో నీకు నాకు భౌతికంగా ఉన్నటువంటి అమ్మా కొడుకుల బంధం తెగిపోతుంది. నేను దేవుణ్ణి అయిపోతాను, నువ్వు మానవురాలు అయిపోతావు. ఎప్పుడైతే నేను నా సువార్తను ప్రారంభిస్తానో, ఎప్పుడైతే నా గడియ వైపు నేను ప్రయాణం చేస్తానో, ఎప్పుడైతే నేను ఆ గడియను కోరుకొని వెళుతూ ఉంటానో, ఈ అద్భుతం చేస్తానో, అక్కడితో తల్లి బిడ్డ సంబంధము కొద్దిగా దూరం కాబడుతుంది. ఎందుకంటే ఆయన తన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అందుకనే ఓ స్త్రీ నీకేమి నాకేమి, నా గడియ ఇంకా రాలేదు అంటాడు. అంతే తప్ప
వేరే విధముగా ఆమెను అవహేళనపరచాలని, ఆమెనేదో అవమానపరచాలని ఆయన ఆ మాట పలకలేదు. స్త్రీ ఎందుకు అన్నాడంటే మళ్ళీ దానికి ఒక పెద్ద పుస్తకమే ఉంటుంది. అవన్నీ మనకు తెలియదు, మనం చదవలేము. కాబట్టి మరియ తల్లిని విమర్శించే ముందు, మరియ తల్లి గురించి ఏదన్నా మాట్లాడే ముందు మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి. అందుకే నిన్న కూడా నేను చెప్పా కదా, మనం మరియ తల్లి పండగ చేసుకుంటున్నాం కానీ జపమాలకు ఎవరూ లేరు. చేసుకునేదేమో మరియ తల్లి పండగ, జపమాలకు వచ్చిన వాళ్ళేమో 20 మంది, 10 మంది, 15 మంది. అంటే నీ ప్రేమ ఆ తల్లి ఎడల ఎంత ఉంది? అరే జపమాల జరుగుతుంది, వారానికి ఒకసారి జరిగిద్దే, ఆదివారం నాడు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం, మరియ తల్లి ప్రార్థన వేడుకుందాం. జపమాల ఇంట్లో ఎలాగో చెప్పట్లేదు, అట్లీస్ట్ చర్చికి వెళ్ళైనా ఒకసారి చెప్పుకుందాం అనే ఆలోచన కూడా మనకి రాకపోవటం అది మన దురదృష్టం. మళ్ళీ మరియ తల్లి మీద మనకు ప్రేమ ఉంది, మరియ తల్లి పండుగలకు ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం, మరియ తల్లి ఉత్సవాలు చేస్తాం, అన్నీ చేస్తాము, కానీ ఆమె జపమాలలో మాత్రం పాల్గొనటానికి ఎవ్వరము సిద్ధముగా లేము. జపమాల ఎలాగ మారిపోయిందంటే, పూజ మొదలయ్యే ముందు జపమాల స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా జనాలు వస్తారులే అన్నట్లుగా మారిపోయింది. అవునా కదా? మీరు కూడా ఆలోచించేయండి. జపమాల 5వ గుర్తు చెప్పినప్పుడే అమ్మో 5వ గుర్తు వెళ్ళిపోవాలంటారు, అమ్మో మరియమాత ప్రార్థన జరుగుతుంది వెళ్ళిపోవాలంటారు. అంటే పూజకు ముందు మీరు వస్తారులే అని ఎదురు చూసే టైంగా ఈ యొక్క జపమాల మారిపోయింది. అంటే మరియ తల్లిని అంతగా మనము దిగజార్చేసాం. పాల్గొంటే పాల్గొన్నాంలే, చెప్తే చెప్పాంలే, వెళ్తే వెళ్దాంలే, జపమాలే కదా జరుగుతుంది, అది అయ్యాక వెళ్దాంలే. మరి ఇంకా నువ్వు మరియ తల్లిని ప్రేమించింది ఎక్కడ? ఆ తల్లి నుండి నువ్వు నేర్చుకుంటుంది ఎక్కడ? ఆ తల్లిని నువ్వు గౌరవించింది ఎక్కడ? ఇంత ఖర్చు పెట్టుకొని, ఇన్ని పండగలు చేసుకొని, ఈ విధంగా చేసుకొని మరియ తల్లిని నువ్వు ఉదాహరణగా గౌరవప్రదంగా నలుగురికి చూపించలేకపోతే ఇవన్నీ కూడా నామమాత్ర పండుగలుగా మారతాయి తప్ప నీకు, నాకు, నా కుటుంబానికి, నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా మారనే మారవు. ఏ పండగ చేసినా, ఏ ప్రార్థన చేసినా, ఏ పూజలో పాల్గొన్నా, ఎక్కడ నువ్వు మోకరించి కన్నీటి కాచినా ఇవన్నీ కూడా నీ ఒక ఆశీర్వాదకరంగా మారాలే తప్ప నామమాత్రముగా సమయాన్ని వృధా చేసినట్లుగా, ఏదో పండగ చేయాలి కాబట్టి చేసినట్లుగా జరగకూడదు. చూడండి, కానాపల్లి విందులో ఎవ్వరూ చెప్పలే మరియ తల్లికి, అమ్మ వాళ్ళకి ద్రాక్షారసం అయిపోయింది, కొద్దిగా ఏమైనా సహాయం చేయమని. ఆమె వాళ్ళు పిలుచుకున్నారంతే, అది వాళ్ళ అదృష్టం. వాళ్ళు పిలుచుకున్నారంతే, అమ్మా నువ్వు మా ఇంట్లో పెళ్ళికి రా అమ్మ అని పిలుచుకున్నారంతే. వాళ్ళ కొరత రాగానే వెంటనే తన కుమారుని దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉంది, నువ్వు నేను ఆమెను పిలుచుకోవటానికే మన దగ్గర సమయం లేదు, ఆమెను తలుచుకోవటానికే మన దగ్గర సమయం లేదు, ఆమె జపమాల చెప్పుకోవడానికే మన దగ్గర సమయం లేదు. ఇంకా ఎక్కడ ఆమె మన గురించి ప్రార్థన చేస్తుంది? ఎక్కడ ఆమె మన గురించి ప్రాధేయపడుతుంది? ఎప్పుడు ఆమె మనకు దేవుని యొక్క అనుగ్రహాలు తీసుకొని వస్తుంది? మీరే ఆలోచన చేయండి. వాళ్ళు జస్ట్ పిలుచుకున్నారంతే, అమ్మ మా పిల్లకి రండి అన్నారు. అక్కడ కొరత రాగానే అమ్మ అక్కడ నిలబడింది. వెంటనే కొడుకు దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంది, అయ్యా వాళ్ళకి ద్రాక్షారసం అయిపోయింది. కొడుకు కూడా అమ్మ నా సమయం రాలేదు అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఏం చెప్తాడు, అది చేయండి అని తల్లిగా తన అధికారాన్ని ప్రదర్శించి ఆమె వెళ్ళిపోతూ ఉంది. నిత్య సహాయమాత, అది నిత్య సహాయమాత అంటే ఎప్పుడు నిత్యము నీకు సహాయపడేటటువంటి తల్లి ఆ తల్లి. ఎప్పుడు కూడా ఏ విధంగా కానాపల్లి విందులో వాళ్ళకి సహాయపడిందో అదే విధంగా నీ యొక్క జీవితంలో కూడా, నీ కష్ట సమయాల్లో కూడా, నీ క్లిష్ట పరిస్థితుల్లో కూడా నీకు సహాయపడేటటువంటి తల్లి ఆ తల్లి. నువ్వు చేయవలసింది ఒకే ఒకటి, ఏ విధంగా ఆనాడు కానాపల్లి విందులో వాళ్ళు ఆ అమ్మని ఆహ్వానించుకున్నారో నువ్వు కూడా అదే విధముగా తల్లిని ఆహ్వానించుకోవాలి. నీ జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి, నీ కుటుంబంలోనికి ఆహ్వానించుకోవాలి, నీ యొక్క పిల్లలకు ఆమెను పరిచయం చేయాలి. చూడండి, ఒకవేళ తల్లిదండ్రులు లేట్ అయినా పిల్లల్ని కూడా పంపించరు, అరే జపమాల జరుగుతుంది వెళ్ళరా అని చెప్పి. ఒకవేళ మనకి ఏదైనా పని ఉండి ఆగిపోయినా పిల్లలనైనా అరే మీరు వెళ్ళి జపమాల చెప్పుకుంటారని పంపించే తల్లిదండ్రులు చాలా తక్కువ. కానీ జపమాల యొక్క శక్తి, జపమాల యొక్క ప్రాధాన్యత తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా జపమాల చెప్పకుండా నిద్రే పోరు.
ఏ కష్టం వచ్చినా మొట్టమొదటగా చెప్పేది జపమాలే. నేనైతే అదే చేస్తా, మొట్టమొదటగా చెప్పేది జపమాలే. ఎందుకంటే జపమాల చెబితే జరగంది ఏదీ లేదు. నా జీవితంలో అన్నీ జరిగాయి. నేను అనుభవించిన కష్టాలన్నిటిలో కూడా జపమాల ఇచ్చినటువంటి శక్తి, మరియ తల్లి నన్ను చేయి పట్టుకొని నడిపించినటువంటి ఆ యొక్క అనుభూతి నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకని ఎవరన్నా మరియ తల్లిని ఏమన్నా ఉంటే నాకు మండిపోద్ది. ఎందుకంటే తెలుసో తెలియకో ఈ వాక్యం గురించి తెలియక చాలామంది చాలా మాటలు అంటూ ఉంటారు. చూడండి, అలాంటి యొక్క మాయలో మీరు ఎప్పుడు కూడా పడిపోవద్దు. వాడేదో అంటున్నాడు, వాడేదో చెప్తున్నాడు, గట్టిగా మైకులు పెట్టి చెప్తున్నాడు, అదే కరెక్టేమో, అదే నిజమేమో అనేటటువంటి మాయలోకి మీరు అసలు వెళ్ళొద్దు. వాళ్ళతో పాటు చప్పట్లు కొట్టొద్దు, వాళ్ళతో పాటు ఒత్తాసు పలకొద్దు. ఎందుకంటే ఆ పాపములో మీరు భాగము కావద్దు. పాత నిబంధనలో మందస్సమును పట్టుకున్న వ్యక్తికి ఏమి జరిగిందో కొత్త నిబంధనలో మందస్సాన్ని తాకే వారికి కూడా అదే జరుగుతుంది. నాకు తెలిసిన చాలామంది ఎవరెవరైతే ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడారో, సేవకులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ కుటుంబాలు బాగుపడినట్లు నేను చూడలేదు, నాకు తెలిసిన వాళ్ళైనా సరే. కాబట్టి మరియ తల్లిని విమర్శించే జోలికి మీరు వెళ్ళొద్దు. ఏ విధంగా కానాపల్లిలో ఆ ఇంటి వాళ్ళు తల్లిని, అమ్మను ఆహ్వానించుకున్నారో అదే విధంగా మీరు కూడా అమ్మను ఆహ్వానించుకోండి. అమ్మ ప్రతి ఒక్క కష్టములోనూ నువ్వు అడగక ముందే కొడుకు దగ్గర నిలబడి, అయ్యా వీళ్ళకి ఈ కొరత ఉందని చెబుతూ ఉంటుంది. చాలామంది ఇంకొక మాట అంటూ ఉంటారు, మరియ తల్లి చనిపోయారు కదా, ఏ విధంగా చనిపోయిన వాళ్ళు ప్రార్థన చేస్తారు అంటారు. ఎందుకంటే వాళ్ళకి బైబుల్ తెలీదు, ఊరికే మాట్లాడతారంతే. దేవుడు ఎప్పుడు కూడా నేను చనిపోయిన వాళ్ళకి దేవుడు అని ఎప్పుడూ చెప్పుకోలేదు. క్రీస్తు భగవానుడు కూడా యోహాను సువార్తలో చెప్తూ ఉంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మరి వాళ్ళు ముగ్గురు చనిపోయారు కదా, మరి ఎందుకని వాళ్ళకి దేవుడని చెప్పుకుంటూ ఉన్నాడు దేవుడు? వాళ్ళు ఎప్పుడో చనిపోయి వెళ్ళిపోయారు. మరి ఎందుకని నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పుకుంటూ ఉన్నాడు దేవుడు? ఎందుకంటే వాళ్ళు మరణించినను దేవుని దగ్గర ఉన్నారు. జీవించిన ప్రతి వారికి దేవుడు మన దేవుడు తప్ప మరణించిన వారికి కాదు. ఆయన దృష్టిలో ఎవరు మరణించలేదు. అందుకే దివ్య రూపధారణ సమయంలో కూడా ఇటుపక్క మోషే గారు, ఇటుపక్క ఏలియా. మరి ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు మరణించారు కదా. ఎక్కడి నుంచి వచ్చారు? ఎటు నుంచి వచ్చారు? ఎందుకు క్రీస్తు భగవానుతో కూర్చున్నారు? ఈ వాక్యము తెలవని వాళ్ళు, బైబుల్ చదవని వాళ్ళు, బైబుల్లో లేదుగా, అది చేస్తున్నారుగా, ఇది చేస్తున్నారు కానీ పెద్ద పెద్ద కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరికి కూడా చాలామందికి ఇందులో సగము తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా 10-15 కొటేషన్లు మాత్రమే. మిగిలిన బైబుల్ అంతా ఏమీ తెలియదు. మీరు దయచేసి ఎవరు కూడా మరియ తల్లిని విమర్శించేటటువంటి ఆ యొక్క బోధనలో కానీ, ఆ యొక్క కార్యక్రమాల్లో కానీ దయచేసి మీరు పాల్గొనొద్దు. ఆ దేవాది దేవుని కోపానికి గురి కావద్దు. ఆయన తల్లిని తండ్రిని గౌరవించే వ్యక్తి కాబట్టే మనకు 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఇచ్చాడు, మీ తల్లిదండ్రులను గౌరవించదువుగాక అని. ఆయన్ని తల్లిని గౌరవించని వ్యక్తిగా మీరు ముద్రీకరించొద్దు బైబిల్లో దయచేసి. ఆయన చెప్పిన విధానం వేరు, చెప్పిన సందర్భం వేరు, అక్కడ జరిగినటువంటి తీరు వేరు. అక్కడ ఏదో రాశారు కదా, నేనే తెలివిగలవాడిని, తెలివిగలదాన్ని, నేను అనుకున్నదే కరెక్ట్ అనే విధముగా మనం ప్రవర్తించి ఆ దేవాది దేవునికి వ్యతిరేకముగా ఒక్క మాట కూడా దయచేసి మాట్లాడవద్దు. ఆ దేవాది దేవుని యొక్క కోపానికి గురి కావద్దు. మరియ తల్లిని మీ ఇంట్లోకి పిలుచుకోండి, అదే నేను చెప్పేది. మరియ తల్లి ఎడల ప్రేమ కలిగి ఉండండి. కొడుకు తల్లిని ఎంతగా ప్రేమిస్తాడో తల్లి కొడుకుని అంతగానే ప్రేమించింది. అదే విధముగా నువ్వు మరియ తల్లిని ఎంతగా ప్రేమిస్తావో మరియ తల్లి కూడా నిన్ను అంతగానే ప్రేమిస్తుంది. నీ కోసము, నీ కుటుంబం కోసము ఎప్పుడు కూడా ఆమె సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. నువ్వు చేయవలసింది ఒకే ఒకటి, మనస్ఫూర్తిగా ఆమెను నీ ఇంటిలోనికి ఆహ్వానించుకోవటము. చూడండి, ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించిందని ఎలిజబెత్ ఏమేమి కబురు పెట్టలేదు. ఏమికి దేవదూత ఏమితో చెప్పింది అంతే. వెంటనే ఆమె ముసలావిడ కదా, గర్భము ధరించింది కదా, ఎంత కష్టపడుతుందని ఏమే తెల్లవారుజామునే యోదయాసీమకు పరుగులు పెడుతూ ఉంది సహాయం చేయటానికి. అది నిత్య సహాయమాత. ఎక్కడ కష్టం ఉంటే అక్కడ తల్లి ఉంటుంది, ఎక్కడ తల్లి ఉంటే అక్కడ కొడుకు ఉంటాడు. ఇది మర్చిపోవద్దు.
తల్లి ఎడల ప్రేమ కలిగి ఉండండి. జపమాల చెప్పుకోండి, జపమాల ప్రార్థనలో పాల్గొనండి. దయచేసి జపమాలని అవహేళన చేయొద్దు. దివ్య బలి పూజకు ముందు జనాలు వచ్చేటటువంటి సమయముగా జపమాలని దయచేసి మార్చవద్దు. మన కథోలిక సంఘంలో ఇదే జరుగుతూ ఉంది. జపమాల 5వ గుర్తులో వస్తారు, లేదా దేవమాత ప్రార్థన సమయంలో వస్తారు. ఎందుకంటే జపమాలను ఆ విధంగా తయారు చేసేసారు. దయచేసి జపమాలలో పాల్గొనడానికి ప్రయత్నించండి. జపమాల తర్వాత దివ్య బలి పూజలో పాల్గొనండి. మరియ తల్లిని ప్రేమించండి. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకోండి. ఆ తల్లిని మీ ఇంటికి ఆహ్వానించండి. ఆ తల్లితో ఎప్పుడు కూడా మీరు మంచి సంబంధాన్ని కలిగి ఉండండి. ఆ తల్లి ఎప్పుడు కూడా మనకి ఆమె యొక్క దీవెనలను, తండ్రి యొక్క అనుగ్రహాలను మన దగ్గరికి కొని వస్తూనే ఉంటుంది. మీ కుటుంబాలను ఆశీర్వదిస్తూనే ఉంటుంది. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారులకు లోనై పాటుపడి శ్రేవు మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలో దిగి 3వ నాడు చనిపోయిన వారు పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రత్యేక విధముగా ప్రార్థన చేయండి. ప్రేమైన బిడ్డలారా, క్రైస్తవ సంఘము అమితానందముతో మిమ్ము ఆహ్వానించున్నది. ఈ సంఘం పేరట నేను మీపై సిలువ గుర్తు వేయుచున్నాను. మీ తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు కూడా మీపై సిలువ గుర్తు వేయుదురు. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తునాథునికి మీరు సొంతమగుచున్నారు. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారుని లోకమునకు పంపితిరి. వారు మా నుండి పిశాచశక్తిని పారద్రోలి మమ్ము అంధకారం నుండి అతిశయమైన ప్రకాశంలోనికి చేర్చిరి. కావున ఈ బిడ్డల నుండి జన్మ పాపమును తొలగించుము. వీరిని పవిత్రాత్మకు నివాసముగా ఆలయముగా చేయమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రక్షణాయుతమైన తైలముతో మేము అభ్యంగనము చేయుచున్నాను. యుగ యుగములు జీవించు పాలించు క్రీస్తు మిమ్ము బలపరుచునుగాక. ఆమేన్. ప్రేమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా,
మీరు తీసుకుని వచ్చిన ఈ బిడ్డలు జ్ఞాన స్నానమందు నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమమయుడైన దేవుని నుండి నూతన జీవమును పొందబోచున్నారు. మీరు మీ బిడ్డలను విశ్వాసమునందు పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందు మూలమున వారు పాపమునకు దూరమై దైవ జీవనమందు అభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసముతో మీరు మీ బాధ్యతలను నిర్వహించదలిచిన మీ జ్ఞాన స్నానమందు మీరిచ్చిన వాగ్దానమును స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపమును త్యజించు క్రీస్తునాథుని యందు విశ్వాసమును ప్రకటింపుడు. ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమునే మీ బిడ్డలు జ్ఞాన స్నానము పొందుచున్నారు. నేను అడిగే ప్రశ్నలకు అందరూ సమాధానం చెప్పండి. మీరు పిశాచిని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణలన్నీ త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించున్నారా? అతని ఏకపుత్రుడును మరణాధుడైన యేసుక్రీస్తు కన్యమరియము నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిని లేచి ప్రత్యేక కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించున్నారా? క్రీస్తునాథుని యందు మన విశ్వాసము. ఇది శ్రీ సభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటే మన గొప్పతనము. ఇప్పుడు మనం ప్రకటించిన తిరుసభ విశ్వాసములో ఈ బిడ్డలు జ్ఞాన స్నానం పొందుటకు మీరు సమ్మతించున్నారా? అక్షర నేను నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానమిచ్చున్నాను. ఆమేన్. మహిత నేను నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానమిచ్చున్నాను. ఆమేన్. మేరీ మాత నేను నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానమిచ్చున్నాను. ఆమేన్. నవ్యశ్రీ నేను నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానమిచ్చున్నాను. ఆమేన్. నవీన్ కుమార్ నేను నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానమిచ్చున్నాను. ఆమేన్. విరాజిత నేను నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానమిచ్చున్నాను. ఆమేన్. క్రిస్మా తైలముతో అభ్యంగనము. అందరూ రెండు చేతులు జోడించి తలలు వంచి ప్రార్థన చేయండి. మరొకసారి మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రిగు సర్వేశ్వరుడు మేము పాపం నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవమునిచ్చి ఉన్నారు. వారు ఇప్పుడు క్రిస్మా తైలంతో అభ్యంగనం చేయుచున్నారు. దీని ఫలముగా మీరు దేవుని ప్రజలలో చేరి గురువు బోధకుడు రాజునైన క్రీస్తునాథునితో నిత్యకాలము ఐక్యమై ఉందురుగాక. ఆమేన్.
ప్రియమైన బిడ్డలారా, మీరు నూతన సృష్టి అయిన క్రీస్తునాథుని ధరించి ఉన్నారు. ఈ తెలుపు వస్త్రము మీ క్రైస్తవ ఘనతకు గుర్తు. మీ బంధుమిత్రుల సుమాత్రకును అనుసరించి నిత్య జీవితంలో ప్రవేశించు వరకు దీని నిర్మలముగా ఉంచుకొనుడు. ఆమేన్. క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడు వెలుగుచుండ నిండు మీ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగు పొంది ఉన్నారు. వీరు ప్రకాశపుత్రులుగా జీవించవలను. విశ్వాసమందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమన సకల పునీతులతో ఎదిరేగి వారిని కలుసుకుందురుగాక. ఆమేన్. అందరూ చెప్పండి. పరలోకమందుండెడు సంపూర్ణ ప్రేమార్పణ
అందరం కూడా లేచి నిలబడదాం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము నీ దివ్య సముఖమును అర్పించు ఈ కానుకలను పవిత్రీకరింపుము. వీటితో పాటు మమ్ము కూడా నీకు ఆమోద్యయోగ్యమైన అర్పణముగా అంగీకరింపుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా నీ స్తుతినితోనూ పవిత్రాత్మతోనూ ఏకమై ఉన్న నీవు ఒకే దేవుడవు, ఒకే ప్రభుడవు, వ్యక్తులుగా ముగ్గురై ఉన్న నీవు దైవ స్వభావములో ఏకత్వమును కలిగి ఉన్నావు. నీవు తెలియపరిచిన నీ కుమార పవిత్రాత్మల దివ్య సాంగత్య పరమరహస్యమును మేము విశ్వసించి ప్రకటించుచున్నాము. ఈ విధముగా ఆద్యాంతము లేని నీ అవిభక్త దైవత్వమును ప్రకటించునప్పుడు ముగ్గురు వ్యక్తులు భిన్నత్వమును, దైవ స్వభావములో ఏకత్వమును, నీ తేజోమయమైన దివ్య మహిమలో సమానత్వమును ఆరాధించుచున్నాము. కావున పరలోక దూతల దళములన్నితో ఏకమై మేము నిరతము ఉప్పొంగుచు ఏక కంఠముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, గణాధిపతి అయిన సర్వేశ్వరు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకము మీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకము మీ మహిమతో మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా. హోసన్నా, హోసన్నా, హోసన్నా. అందరం కూడా మోకరించుదాం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను
నీ సముఖమునకు త్రెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ పునీత జోజప్ప గారితోనూ
ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనములను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరిని దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడదాం. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామ పూజింపుడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల,
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తునాథుని శరీర రక్తములు మనలో నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. సంగమం
అందరూ మోకరించండి. పరమ పవిత్రుడైన ప్రభు మన హృదయంలో వేంచేస్తున్నారు. గడిచిన 3 రోజులు క్రైస్తవుల సహాయమాత పండుగ కార్యక్రమాలు అన్నిటినీ కూడా దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చి జయప్రదం చేసినందుకు స్తోత్రంగాను, మరియు జ్ఞాన స్నానం పొందినటువంటి బిడ్డలు తల్లి తిరుసభలో బిడ్డలుగా ఈరోజు జన్మించినటువంటి ఆ బిడ్డలని కుటుంబాలను దీవించమని, దివ్య పూజా బలిలో పూజలు అర్పించినటువంటి కుటుంబాలను, అర్పించినటువంటి 20 గురువులను మన సంఘాన్ని విశ్వాసంలో అమ్మ రెక్కల కింద సకల విధాల దీవించాలని ప్రార్థించుదాం. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడి నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విననోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి, ఇలా చెయ్యండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము. నేను మిమ్ము స్తుతించుదునుగాక. అందరం చెప్దాం. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురమును మంచి చేసువా, దాసునైన నేను దేవుడి వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అనే పూర్వాన్ని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరచుకుని దేవుడి వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమున విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనెడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వాటిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలనని నా మంచి యేసువా, దేవుడి వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పూజ అయిన తర్వాత రాయ్ మాస్టరు వందన సమర్పణ చేస్తారు. దానికంటే ముందుగా మరి 3 రోజుల ప్రార్థన, కథోలిక స్వస్థత ప్రార్థనలు నిర్వహించడానికి మరి నేను అడిగిన వెంటనే ఒక వారం రోజుల క్రితమే నేను ఫాదర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. మరి వెంటనే ఒప్పుకొని నిన్నటి రోజున వాక్య పరిచర్య, అదేవిధంగా దివ్య సప్రసాద ఆరాధన నిర్వహించి ఈ రోజున దివ్య పూజా బలిని సమర్పించి మరొకసారి వాక్య పరిచర్య చేసినటువంటి ప్రీతమ గురువులు, మలంకర రైట్కు సంబంధించినటువంటి గురువులు ఫాదర్ రవితేజ గారు. ఆయన ఇక్కడే మన కైకులూరు ప్రాంతంలో ఉంటూ వారి యొక్క సిద్ధాంతం ప్రకారం సువార్త పరిచర్య ఈ పరిసర ప్రాంతాలలో చేస్తూ మరి అనేక చోట్లకు వాక్య పరిచర్య చేయడానికి కూడా ఫాదర్ గారు వెళుతూ ఉన్నారు. చక్కటి బైబిల్ జ్ఞానం, అన్నిటికీ మించినటువంటిది దేవుని యొక్క అనుభూతి, దేవుని మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, ఇవన్నీ కూడా ఫాదర్ గారిలో ఈ 2 రోజుల నుంచి నేను గమనిస్తూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను. ఇదివరకు నేను విచారణకు దివ్య పూజా బలులు సమర్పించడానికి పిలిచాను, కానీ ఆయనతో కలిసి మరి దివ్య పూజా బలిని సమర్పించలేదు. ఈ రోజునే ఆయన దివ్య పూజా బలి సమర్పించడం, వాక్యాన్ని వివరించడం చూస్తే చాలా చాలా సంతోషం వేస్తుంది. ఇలాంటి గురువులు మనకు చాలా చాలా అవసరం. బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించి అనేక విషయాల మీద అవగాహన తెచ్చుకొని
వాటిని విశ్వసించి నమ్మి ప్రజలకు బోధించేటటువంటి గురువులు. మరి అలాంటి గురువు మరి మనం ఆహ్వానించిన వెంటనే మన మధ్యకు రావటం జరిగింది. ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి రవితేజ ఫాదర్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫాదర్ గారిని కొంచెం ఎదరికెళ్ళమని కోరుతున్నాను. చిన్న సన్మానం ఉంది. సంఘ పెద్దలు, మరిదల సభ్యులు, యువతి యువకులు కూడా రెడీగా ఉండండి. మొట్టమొదటిగా సంఘ పెద్దలు వచ్చి ఫాదర్ గారిని షాల్వాతో సత్కరిస్తారు. సంఘ పెద్దలందరూ రండి. మరిదల సభ్యులు కూడా లేవండమ్మా, త్వరగా. మరిదల సభ్యులు అందరు షాల్వా కప్పండి. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. పూలమాలతో సత్కరిస్తున్నారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత మరిదల సభ్యులు శాలువాతో సత్కరిస్తున్నారు. మరిదల సభ్యులు శాలువా కప్పండి అమ్మా. అడి తిరగ యూత్ వారు కూడా ఎదరికి రండి. యూత్ త్వరగా. యువత యువకులు కూడా రండమ్మా. యువత యువకులు శాలువాతో సత్కరిస్తున్నారు. దాని తర్వాత పూలమాలతో కూడా అందరూ లేచి నిలబడండి. చివరి ప్రార్థన. నేను కూడా ప్రత్యేక విధముగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి, నేను మామూలుగా అన్నయ్య అని పిలుచుకుంటూ ఉంటాను, ప్రవీణ్ ఫాదర్ గారికి ప్రత్యేక విధంగా హృదయపూర్వకముగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. అదేవిధంగా ఇంతగా నన్ను ప్రేమించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు అతని పుత్రులగుడచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన దివ్య ప్రసాదము మా ఆత్మ శరీరముల రక్షణకు ఉపకరించునుగాక. ఈ విధముగా పరమ పవిత్రుడవును త్రిత్వైక సర్వేశ్వరుడు అయిన నీకు గౌరవము, మహిమ, ఆరాధన నిత్యము కలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.